వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధినేత బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర తొలి మళ్ళీ ముఖ్యమంత్రి ఇక గత కొన్ని నాలుగుగా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. ఇటు బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా కేసీఆర్ను ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ కూడా ఫామ్ హౌస్లోనే పడుకున్నాడు, ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు, ఇక కేసీఆర్ పని అయిపోయిందని చెప్పిన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ ఈ 2 సంవత్సరాల్లో అంటే సుమారు 24 నెలల కాలంలో ఆయన ఎక్కడ కూడా మరి బయటికి రాలేదు. ఎందుకంటే తెలంగాణలో మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు ఉద్యమం చేసి అదే క్రమంలో మరి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి స్వేచ్ఛావాయులు పీల్చుకునే విధంగా కావచ్చు, అదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉనికిని కాపాడే అంశంలో కావచ్చు, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంత తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కనుక మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మనమే చేసుకోవాలి, మన నీటి వాటాను మనమే సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని 2001 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి ఇక ఉద్యమాన్ని ఉవ్వెత్తున 14 సంవత్సరాలు నడిపిన సంగతి మనకు తెలిసిందే. ఈ 14 సంవత్సరాలు అదే క్రమంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఓవరాల్గా 25 ఇయర్స్గా కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అయితే తెలంగాణ కోసం మరి పూర్తి స్థాయిలో ఆయన ఆహర్నిశలు ఆలోచించారు. ఉద్యమ నాయకుడిగా 14 సంవత్సరాలు, అదే క్రమంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 2 సంవత్సరాలుగా మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా మరి దీంట్లో తెలంగాణ ప్రజల కోసం ఆయన మరి పూర్తి సమయం కేటాయించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆయన ఎందుకనో మరి ప్రజలు ప్రతిపక్ష హోదాకు పరిమితం చేసిన తర్వాత కొంత మరి నిరాశ చెందారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మొదటిసారి 63 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. సో మ్యాజిక్ ఫిగర్ 60 కనుక మరి 3 స్థానాలు ఎక్కువ గెలిపించడంతో మరి మొట్టమొదటిసారిగా మరి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు 2014లో. సో అదే క్రమంలో 2018లో అంటే ఒక 8 నెలలు ముందుగానే కేసీఆర్ తన అధికారాన్ని కావచ్చు తన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో మరి ఇంకో 8 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని రద్దు చేసి మరొకసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. సో దేశంలో కేసీఆర్ ఎవరు చేయని సాహసం చేశారు. అదే క్రమంలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్కు ఉన్న బాండింగ్ అట్లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన టీడీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా రాజీనామా చేసి మరి మొత్తానికి తెలంగాణలో అప్పుడున్న పరిస్థితుల ప్రకారం కొంత కరెంటు బిల్లులు ఏదైతే వ్యవసాయ మోటార్లకు సంబంధించిన పెంపు విషయంలో చంద్రబాబు ప్రభుత్వంతో కావచ్చు చంద్రబాబుతో విభేదించారు. అదే క్రమంలో ఆయన ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అదే క్రమంలో ఇక టీడీపీలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని భావించారు కనుక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన మరి టీడీపీకి రాజీనామా చేసి 2001లో టీఆర్ఎస్ పార్టీని మరి స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ఆయన మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఆయన అడుగేసిన క్రమంలో ఆయన అడుగుల్లో చాలామంది అడుగులేశారు. దాంట్లో సుమారు మరి 4 కోట్ల ప్రజలు పూర్తి స్థాయిలో ఆయన మద్దతు పలికారు. అదే క్రమంలో మరొక బక్కపలచని దేహంతో కేసీఆర్ మరొక ఉక్కు సంకల్పం తీసుకున్నారు. దాంట్లో తెలంగాణ ప్రజలు ఆయన యాస కావచ్చు, ఆయన భాష కావచ్చు, ఆయన ఆకారం కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు, సో ఆయన మాట్లాడే మాటల్లో మరి ఖచ్చితంగా అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఖచ్చితంగా నష్టపోతున్నాం, ఆంధ్ర పాలకులతో మనకు ఎట్టి పరిస్థితుల్లో ఇక మనకు న్యాయం జరగదు. సో ఇలాంటి క్రమంలో మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడం కావచ్చు. సో ఆ ప్రజలంతా కూడా నమ్మి అప్పుడున్న మరి కోట్లాది ప్రజలు ఆయన ఎలాంటి ఉద్యమం తీసుకున్నా కూడా ఆయన అడుగులో అడుగేశారు, గొంతుతో గొంతు కలిపారు. సో దీంట్లో 14 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘ కాలం అయితే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం అయితే కొనసాగింది. ఈ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉంది. అదే క్రమంలో మరి ప్రతిపక్షాలు అయితే అప్పుడు నిజంగా చెప్పుకోవాలంటే మరి కేసీఆర్ రాజీనామాలు చేయడం కావచ్చు, అదే క్రమంలో ప్రజల మద్దతు ఇవ్వడం కావచ్చు, ఇలా 4 పర్యాయాలు కూడా కొనసాగిన నేపథ్యంలో సో అప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కావచ్చు అలాగే కాంగ్రెస్ కావచ్చు పూర్తి స్థాయిలో కేసీఆర్ చేస్తున్న ఉద్యమాన్ని మరి నిశ్శబ్దంగా గమనించాల్సిన పరిస్థితి. సో వాళ్ళెక్కడ కూడా మరి ఒకవైపు ఆ ప్రజల ఉద్యమ ఆకాంక్ష మరి కేసీఆర్ వైపు ఉండడం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీని బలపరచడం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం కావచ్చు, మొత్తానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలనే ప్రజల్లో ఆకాంక్ష ఏదైతుందో ఆ ఆకాంక్షకు ఖచ్చితంగా నాయకుడిగా కూడా కేసీఆర్ను గుర్తించారు. సో అలాంటి కేసీఆర్ 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి మరి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మొదటిసారి పట్టం కట్టడం కావచ్చు, మొదటిసారి 63 సీట్లు గెలుచుకుంటే రెండోసారి 88 సీట్లు గెలుచుకోవడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. సో ఖచ్చితంగా కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుక తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు మొదటిసారి గెలిపించిన తర్వాత రెండోసారి కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. అదే క్రమంలో తొలిసారి మళ్ళీసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్ మాత్రం ఒక చరిత్ర సృష్టించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఆయనది మరి నిజంగా చరిత్రలో మరి ఆయనది ఖచ్చితంగా ఒక పేరు ఉంటుంది తెలంగాణ ఉన్నంత వరకు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నాయకుడు మాత్రం మరి మూడోసారి ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో సో జరిగిన ఎన్నికల్లో మరి కొంత ప్రజలైతే మరి ముచ్చటగా మూడోసారి జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కేవలం 39 మంది మాత్రమే మరి బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు గెలవడం కావచ్చు. అదే క్రమంలో 10 ఏళ్ళుగా మరి అప్పటి వరకు మరి తెలంగాణ ఇచ్చింది సోనియా. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వంలో ఉంది. కానీ అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారు కనుక ఇప్పుడు మనం ఏం చేయలేమని చెప్పి కూడా కాంగ్రెస్ కూడా సైలెంట్గా ఉండిపోయింది. అదే క్రమంలో బీజేపీది కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ మాత్రం తాను ఈ ఫలితాలు ఊహించలేదు. అయితే మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా 100 సీట్ల పైగా గెలుచుకుంటామనే కాన్ఫిడెన్స్తో సిట్టింగ్లకే సీట్లు ఇవ్వడం కావచ్చు. మొత్తానికి 104 మంది ఎమ్మెల్యేలు అంటే 88 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిస్తే అదే క్రమంలో మరికొంతమంది కూడా మరి కాంగ్రెస్ నుంచి మరి బీఆర్ఎస్లో చేరడం కావచ్చు. సో మొత్తానికి అప్పుడు సంఖ్యాబలం 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దాంట్లో మరి వారందరూ కూడా సిట్టింగ్లకు కూడా సీట్లు ఇస్తామని చెప్పి అదే మాట కట్టుబడి కేసీఆర్ అయితే మరి 10 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళతో పాటు మరికొంతమంది కూడా మరి సిట్టింగ్లకి టికెట్లు ఇవ్వడంతో మొత్తానికి తెలంగాణ ప్రజలైతే కొంత మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మరి చేయడం కావచ్చు. అదే క్రమంలో సిట్టింగ్లకే సీట్లు ఇవ్వడం కావచ్చు. మరి ఆ 10 సంవత్సరాల్లో కొంత అవినీతి ఆరోపణలు కూడా మరి ఈ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా చేసిన అవినీతి కావచ్చు. మొత్తానికైతే కేసీఆర్ 39 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వడం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండిపోవడం కావచ్చు. సో మొత్తానికి ఆయన ఇదంతా జీర్ణించుకోలేకపోయాడు. సో ఖచ్చితంగా కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. 5 ఏళ్ళు మనం సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి కనుక ఇంకా ఏం చేసే పరిస్థితి లేదు కనుక సో ఒక 25 ఏళ్ళు మనం తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డాం, కొట్లాడాం కనుక ఖచ్చితంగా మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు కదా. సో వాళ్ళకు కొంత టైం ఇచ్చామని చెప్పి కూడా ఆయన సైలెన్స్గా ఉన్నట్టు కూడా అప్పుడు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు 24 నెలల సమయం గడిచిపోయింది. మరి దాంట్లో ఈ 39 స్థానాలు అసెంబ్లీలో గెలుచుకుంటే మరి పార్లమెంట్కి వచ్చేసరికి ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడం కావచ్చు. అదే క్రమంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, కరీంనగర్కు సంబంధించిన ఎన్నికల్లో అభ్యర్థిని కూడా మరి కేసీఆర్ అక్కడ పెట్టకపోవడం కావచ్చు. సో ఇక కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్కే సెటిల్ అయిపోయారు. ఇక ప్రజల్లో ఆయనకున్న ఆదరణ తగ్గిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి కూడా మరి ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన అన్ని అంశాలను కూడా ఫామ్ హౌస్ నుంచే క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఒకవైపు కేటీఆర్, మరొక వైపు హరీష్ రావు, తర్వాత మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి కావచ్చు, తర్వాత మరి చాలామంది తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఫామ్ హౌస్కి పిలుచుకుంటున్నారు. అదే క్రమంలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ మంత్రిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉద్యమాలు చేయడానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిరోజు కేసీఆర్ హరీష్ రావుకు, కేటీఆర్లకు మాత్రం మరి ఇటు ఎడమ కుడి భుజంలాగా ఉన్న ఇద్దరిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వంపై కూడా విమర్శలు చేయడం కావచ్చు. అదే క్రమంలో మరి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే విషయంలో ప్రతిరోజు దిశానిర్దేశం చేస్తున్నారు కానీ ఆయన ఎక్కడ కూడా బయటికి రాలేదు. అయితే ఇన్ని రోజులుగా ఇక కేసీఆర్ బయటికి రాడు, ఇక ఆయన పని అయిపోయింది, ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు, ఇక బీఆర్ఎస్ పార్టీ పని కూడా అయిపోయిందని చెప్తున్న నేపథ్యంలో మరొక ప్రకటన అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి వెలువడింది. దాంట్లో మరి బీఆర్ఎస్ బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సో మాజీ సీఎం కేసీఆర్ అయితే ఈ నెల 21న తెలంగాణ భవన్కు రాబోతున్నారు. సో మొత్తానికి అందరూ ఊహిస్తున్నట్టుగా ఆయన అనారోగ్యం బారిన పడలేదు, ఆయన పని అయిపోయిందని చెప్తున్న విమర్శలు కావచ్చు, తర్వాత ఆయన ఆరోగ్యం విషయంలో జరుగుతున్న విమర్శలు కావచ్చు. సో వాటన్నిటి కూడా చెక్ పెడుతూ కూడా మరి ఈ నెల 21వ తేదీన తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తున్నారు. సో దీంతో బీఆర్ఎస్లో మాత్రం బాస్ ఈజ్ బ్యాక్ అనేది చెప్పి కూడా సోషల్ మీడియాలో మరి వైరల్ అవుతుంది. అందరూ కూడా మరి కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తున్నారు, ఇక రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తారని కూడా చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా 2 సంవత్సరాల పదవి కాలం అయిపోయింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక
నేరుగా కేసీఆర్ ప్రశ్నిస్తారు. ఇదే క్రమంలో మొట్టమొదటగా మరి అక్కడ చంద్రబాబు టీడీపీ కూటమికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏపీలో. ఇక్కడ మరి ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఈ గురు శిష్యులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కూడా మరి ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు. ముఖ్యంగా జలాల తరలింపు విషయంలో కూడా ఇటు కృష్ణానది కావచ్చు అటు గోదావరి నదికి సంబంధించిన జలాల తరలింపు కూడా జరిగిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ మాత్రం మరొకసారి బయటికి రావడమే కాక మరి మొట్టమొదటిసారిగా అందరితో ఎమ్మెల్యేలతో కావచ్చు, మాజీ మంత్రులతో కావచ్చు, ఎమ్మెల్సీలతో కావచ్చు, తర్వాత రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరితో మాత్రం సమావేశం అవుతున్నారు. సో వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. మరొకసారి కూడా మరి ఇటు రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్య కొంత సఖ్యత పెరుగుతోంది. సో దాంట్లో మరి అనఫిషియల్గా చంద్రబాబే తెలంగాణను డైరెక్ట్ చేస్తూ రేవంత్ రెడ్డిని డైరెక్ట్ చేస్తూ ఒక షాడో సీఎంగా కూడా మరి చేస్తున్నాడన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఇక ముఖ్యమంత్రి ఖచ్చితంగా చంద్రబాబు ప్రయోజనాల కోసం కావచ్చు, మరి ఆ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతారని కూడా ఒకవైపు జరుగుతున్న ప్రచారం కావచ్చు. అదే క్రమంలో కేసీఆర్ కూడా మరి 21వ తేదీన బయటికి రావడం కావచ్చు, తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టడం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా ఇది ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 14 సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా, అదే క్రమంలో 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 2 సంవత్సరాలు కూడా ఎవరికి కనిపించకుండా ఎవరితో మాట్లాడకుండా ఉండడం, అది ప్రజల సమక్షంలో ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు మరి ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయిన తర్వాత ఇన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన ఎలాంటి కామెంట్ చేయకుండా దానిపైన ఆ విషయాలన్నిటి కూడా సునిశ్చితంగా గమనిస్తూ మరి ఖచ్చితంగా ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాను, సమయం వచ్చినప్పుడు మాత్రం వెనక్కి తగ్గేది లేదు, సమయం వచ్చినప్పుడు అందరితో కలుస్తాను, సో నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా పార్టీ బలంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రచారం చేయకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ సాధించిన సీట్లలో 50% సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం కావచ్చు. ప్రజల మద్దతు కూడా మాకుంది కనుక ఈసారిగా ప్రజలతోనే ఉంటాము, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజా గొంతుగా వినిపిస్తాం, ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానని చెప్పి సంకేతం ఇవ్వబోతున్నారు. మొత్తానికి ఇది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకైతే శుభవార్త. కాంగ్రెస్ పార్టీకి మరి గత కొంతకాలంగా కూడా కేసీఆర్ రావాలి, మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరి ఆయన హౌస్ ఆఫ్ ది లీడర్గా కూర్చుంటున్నాడు, ప్రతిపక్ష నాయకుడిని మరి అసెంబ్లీలో కూర్చోబెట్టాలి, ఖచ్చితంగా నిలదీయాలి, ప్రశ్నించాలి, మరి ఖచ్చితంగా ఎండగట్టాలనే ఒక లక్ష్యం రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టు కూడా స్పష్టమవుతుంది. అదే క్రమంలో ఆయన ప్రతిసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి రావాలి, కూర్చోవాలి, ఈ అభివృద్ధికి సహకరించాలి, మాకు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, వాళ్ళు చేసిన అవినీతిపై అసెంబ్లీలో నేను ఎండగొట్టాలని చెప్పి లక్ష్యం అయితే రేవంత్ రెడ్డికి ఉంది. సో ఆ లక్ష్యం విషయంలో ఖచ్చితంగా కొంత ఏజ్లో పెద్ద వ్యక్తి కనుక సో రేవంత్ రెడ్డి కూడా కొంత మరి కేసీఆర్ వయసు రీత్యానైనా ఆయనను గౌరవించట్లేదు, ఆయన గౌరవాన్ని తగ్గట్టు మాట్లాడలేదు కనుక ఇన్నాళ్ళు కూడా కేసీఆర్ బయటికి రాడు, అసెంబ్లీ సమావేశాలకు రాడు, కావాలంటే మాతో మాట్లాడితే సరిపోతుందని చెప్పి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇక కేసీఆర్ సమయం ఇక ఆసన్నమైంది, ఖచ్చితంగా నేను రాజకీయ రంగంలోకి ప్రత్యక్షంగా దిగుతాను, 2 సంవత్సరాలు వాళ్ళకు టైం ఇచ్చాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేవి నెరవేరట్లేదు, 6 గ్యారెంటీలు తుంగలో తొక్కుతున్నారు, 420 హామీలు కూడా తుంగలో తొక్కారు. ఇక కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది కనుక ఆ మోసాలను ఎండగట్టడానికి కేసీఆర్గా మరి 14 ఏళ్ళు ఉద్యమం చేసిన నేను 10 సంవత్సరాలు తెలంగాణను మరి పాలించిన వ్యక్తిని. ఇప్పుడు ఇక నీళ్ల తరలింపు విషయంలో జలాల దోపిడీ జరుగుతుంది కనుక తెలంగాణ ప్రజల పక్షాన ఆ నీటి వాటాల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ముందుకొస్తాననే సంకేతం అయితే ఇస్తున్నారు. అయితే కేసీఆర్ ఎంటర్ అయిన తర్వాత సీన్ ఎలా ఉంటుంది? సో దీంట్లో రేవంత్ రెడ్డి ఆశిస్తున్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు పెడతారా, లేకుంటే రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి కామెంట్ చేస్తారో, అదే క్రమంలో కేసీఆర్ దానికి ఎలా సమాధానం చెప్తున్నారని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.